లడ్డూలు ఇక రెండే. తిరుమల శ్రీవారి ప్రసాదం మీద టీటీడీ వివాదాస్పద నిర్ణయం అన్నటువంటి వార్త మీదన టీటీడీ ఈ వివరణ ఇచ్చింది. ఇందులో ఏమంటుందంటే, నెలకు ఒకసారి మాత్రమే లడ్డూలు అన్నది నిజం కాదు, అదనపు లడ్డూలు ప్రతిరోజు తీసుకోవచ్చు, దళారీ వ్యవస్థను అరికట్టేందుకే చర్యలు. ఇక టీటీడీ నిన్న ఇచ్చినటువంటి ఇదేంటంటే ఇది కరెక్టే, అయితే లడ్డూలు రోజుకి 2 మాత్రమే అన్నటువంటిది మాత్రం ఖాయం అన్నటువంటి విషయాన్ని వీళ్ళే చెప్తున్నారు. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైతే నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి వివరణలో చూసుకుంటే, అంటే లడ్డూలకు సంబంధించి ఇచ్చినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు చేస్తున్నాము అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి అసలు గొడవంతా అక్కడే. ఇప్పుడు ఇష్యూ అయితే డైవర్ట్ అయిపోతుంది అనుకోండి. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటిది ఒకసారి ముందు మాట్లాడుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం పిఆర్ఓ రిలీజ్ చేసినటువంటి అంశం. ఇందులో ప్రధానంగా వచ్చేటప్పటికి టీటీడీ తిరుమల అంటేనే కలియుగ వైకుంఠనాథం తర్వాత అందరికీ గుర్తుకొచ్చేది లడ్డూ ప్రసాదం. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూల కోసం భక్తులు పరుగులు తీస్తుంటారు. అంతేకాదు ఎన్ని లడ్డూలు దొరికితే అన్ని తీసుకుని వచ్చి బంధువులు స్నేహితులకు ప్రసాదంగా పంచిపెడతాం. అయితే లడ్డూలకు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొంతమంది దళారులు తిరుమలలో కొన్న లడ్డూలను బయట అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పలువురు మోసాలకు గురవుతున్నారు. దీనిపై టీటీడీ దృష్టి సారించింది. లడ్డూ ప్రసాదాల విక్రయాలపై చర్యలు చేపట్టింది. దర్శనం టికెట్ లేకుండా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చేవారికి ఇక మీద గరిష్టంగా 2 లడ్డూలు మాత్రమే ప్రసాదం ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పక్కదారి పట్టకుండా ప్రత్యేక చర్యలు చేపట్టిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. దర్శనం టికెట్ లేని వారు ఆధార్ కార్డు చూపి 2 లడ్డూలు కొనుగోలు చేయొచ్చని స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు మేలు చేకూర్చడంతో పాటు దళారులు నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భక్తుల ముసుగులో కొందరు లడ్డూ ప్రసాదాలను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రసాదం పాలసీలో మార్పులు చేశారంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. ఇక్కడ అసలు పాయింట్ అంటే, ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి కాకుండా ఉట్టి లడ్డూల కోసం వస్తే 2 లడ్డూలు ఆధార్ కార్డు మీద అన్నటువంటి. ఇప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారా, అది స్పష్టత వాళ్ళ టీటీడీ. అంటే దర్శనం చేసుకుని వచ్చి ఆ టోకెన్ చూపెడితే ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని ఇస్తుంటే ప్రాబ్లం లేదు. ఈ సమస్య పరిష్కరించడానికి దానికి తీసుకున్నటువంటి నిర్ణయం అవుతుంది. అప్పుడు ఆధార్తో 2 కార్డులు దర్శనానికి కాకుండా విడిగా వచ్చే వాళ్ళకి, లేదా అది బ్లాక్లో విక్రయించే వాళ్ళకి చర్యలు తీసుకుంటున్నట్టే. అందులో తప్పేం లేదు. ఆ విషయాన్ని అభినందించవచ్చు కూడా. దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని ఇస్తారా, దాదాపు 10 దాకా ఇచ్చేవాళ్ళు. అది స్పష్టత ఇస్తే, దర్శనం చేసుకొచ్చే వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు అని కనుక స్పష్టత ఇస్తే ఎవరు తప్పుపట్టరు. అది స్పష్టత ఇవ్వాల్సి ఉంది.